అందరికీ నమస్కారం. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడినందుకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించినందుకు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించినందుకు, వైఎస్ ఫ్యామిలీని అభిమానించినందుకు నా మీద పులివెందుల పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం జరిగింది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నా అని, వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి బాగా మాట్లాడుతున్నా అని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి బాగా మాట్లాడుతున్నానని కొంతమంది టీడీపీ నాయకులు నా మీద కక్ష కట్టి కేసు పెట్టడం జరిగింది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఏంది జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానిస్తే కేసులు పెడతారా? జగన్మోహన్ రెడ్డి గారి జెండా మోస్తే కేసులు పెడతారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే కేసులు పెడతారా? పెట్టండి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, మీ ఇష్టం వచ్చినన్ని కేసులు పెట్టండి. ఒకరోజు కాదు, 365 రోజులు నేను జైల్లో ఉన్నా ఒకటే మాట చెప్తా, జై జగన్మోహన్ రెడ్డి, జై వైఎస్ఆర్ అని. ఇలాంటి 1-2 కేసులకు భయపడతాం అనుకున్నారా? ఇలాంటి ఒక కేసు పెడితే కనుక తుర్రని పారిపోతాం అనుకున్నారా? ఇలాంటి కేసు పెడితే ఇంకో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం, అభిమానించడం ఆపేస్తాం అనుకున్నారా? కేవలం ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగానే మీరు ఇంత చేస్తే, పొర్రపాటున మీరు పగ్గం కడితే సామాన్య కార్యకర్త పరిస్థితి ఏంటి? సామాన్య పేద ప్రజల పరిస్థితి ఏంటి? మీరు కానీ గెలిస్తే ఒక్క పేద ప్రజలకు కూడా న్యాయం జరగదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానిస్తే కేసులు పెడతారా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానిస్తే కేసులు పెడతారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి సోషల్ మీడియాలో మాట్లాడితే కేసులు పెడతారా? పెట్టండి. 1 పెడతారా, 2 పెడతారా, 3 పెడతారా? మహా అంటే 100 పెడతారు. మీకు సాలు కాదు, కానీ మాకు సాలు కాదు. ఒక్కరోజు కాదు, మళ్ళీ చెప్తున్నా, ఆయన కోసం నాలాంటి గుండెలు చాలా ఉన్నాయి. నన్ను ఒకరిని తొక్కుతారేమో, నాలాంటి వేల మందిని తొక్కలేరు, నాలాంటి లక్షల మందిని తొక్కలేరు. నా మీద కేసు పెడితే భయపడి తుర్రని పరిగెడతాను అనుకున్నారా? నా మీద కేసు పెడితే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడని అనుకున్నారా? నా మీద కేసు పెడితే ఇంక సైలెంట్ అయిపోతాడు అనుకున్నారా? ఏం కాదమ్మా. పొర్రపాటున టీడీపీ వాళ్ళు 2024 గెలిస్తే సామాన్య పేద ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది? నాకు ఈరోజు నాకు ఉంది కాబట్టి నా మీద 1 పెట్టినా, 2 పెట్టినా కేసులు, పోలీస్ స్టేషన్లకు వస్తా, జైల్లోకి పోతా, కోర్టులకు పోతా. అదే ఒక సామాన్య పేద ప్రజలు ఇండ్లు గడిస్తే, పని చేస్తే కానీ ఇండ్లు గడిచని వాళ్ళ మీద మీరు కేసులు పెట్టారంటే, రేపొద్దున మీరు ప్రభుత్వంలోకి వస్తే జరిగేది అదే. పని చేసుకునే వాళ్ళ మీద కేసులు పెడతారు, కార్యకర్తల మీద కేసులు పెడతారు. పని చేస్తే కానీ ఇల్లు గడవని వారి మీద కేసు పెడితే వాళ్ళు ఎలా సార్ కోర్టుకు వచ్చి పోరాడగలుగుతారు? వాళ్ళు ఎలా సార్ పోలీస్ స్టేషన్లకు వచ్చి పోరాడగలుగుతారు? వాళ్ళు ఎలా సార్ జైలుకు పోయి పోరాడగలుగుతారు? ఆదిశేషు అనేవాడు ఒకరి మీద ఒక జోలికి కొట్లాడకపోడు, ఆదిశేషు అనేటోడు ఒకరిని ఏమన్నాడు అని తెలుసుకొని ఈయన్ని కొడితే సోషల్ మీడియా పరంగా కొట్టాలని చెప్పి ఈరోజు ఎలక్షన్ కూడా అమల్లో ఉన్నా కూడా మీరు ఇలా కేసులు పెట్టడం జరిగింది. మీరు గెలిస్తే ప్రజలకు మంచి చేస్తారనే దానికంటే ఎంతమంది మీద కేసులు పెడతారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇలాంటి కేసులు 1 కాదు, 100 పెట్టినా, మీ నాయకుడు తిన్న ఎన్ని కేసులు ఉంటే అంత పెద్ద పదవి ఇస్తామని మాకు లేదు. ప్రజల తరపున జగన్మోహన్ రెడ్డి గారి కోసం పోరాడుతూనే ఉంటాం. ఈరోజు ఒక కేసు పెడితే తుర్రని పారిపోయేవాడు కాదు ఆదిశేషు. ఈరోజు ఒక కేసు పెడితే భయపడి ఇంట్లో కూర్చునేవాడు కాదు ఆదిశేషు. ఈరోజు ఒక కేసు పెడితే దాంకుని పోయేటోడు కాదు ఆదిశేషు. మీరేమనుకున్నారు? ఒక కేసు పెడితే వాడు రాడేమో, ఒక కేసు పెడితే వాడు మాట్లాడేమో, ఒక కేసు పెడితే వాడు జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించాడేమో అనుకుంటున్నారేమో. మీరు 1 కాదు, 2 కాదు, 100,000, 365 రోజులు జైల్లో ఉండడానికి సిద్ధం జగన్మోహన్ రెడ్డి గారి కోసం. 365 కేసులు పెట్టుకోవడానికి సిద్ధం, రోజుకు ఒక కేసు చొప్పున. అయినా కానీ మేము ఆయన్ని అభిమానిస్తాం. ఎస్, ఆయన మంచి చేసినాడు కాబట్టి అభిమానిస్తాం. ఆయన వల్ల పేదలకు మంచి జరిగింది కాబట్టి అభిమానిస్తాం. ఆయన వల్ల మంచి జరిగింది కాబట్టే కదా మేము కూడా ఇంత పోరాడుతూ ఉండేది. ఆయన పేదలకు మంచి చేసినాడు కాబట్టే కదా ఇంత పోరాడుతూ ఉండేది. 100కి ఒక్కడే మంచోడు ఉంటాడు. అలాంటి మంచోడిని కాపాడుకోవడం పేద ప్రజలకు కావచ్చు, సామాన్య ప్రజలకు కావచ్చు, ప్రతి ఒక్కరికి మన బాధ్యత. ఆయన కోసం నడుస్తుంటే మా మీద కేసులు పెడుతున్నారా? పెట్టండి. 10 పెడతారా? పెట్టండి. నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు కేసులు పెట్టినంత మాత్రాన పారిపోయి బెదిరి కానరాకుండా ఉండే కార్యకర్తలం కాదు మేము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి అభిమానిస్తే కేసులు పెడతారా? పెట్టండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి అభిమానిస్తే కేసులు పెడతారా? పెట్టండి. మీరు కేసులు పెడతాను ఉండండి, మేము ప్రజల తరఫున పోరాడుతూనే ఉంటాం. ప్రజలు ఎవరి వైపు ఉన్నారనేది తెలుస్తుంది. జై జగన్, జోహార్ వైఎస్ఆర్.